చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా కళ్ళమ్మట నీళ్లు తెచ్చే సన్నివేశం. ఈ దేశం కోసం ఈ క్రీడాకారుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తన గ్రామం కోసం తను ఎంత సాక్రిఫైస్ చేస్తాడు, తన కాలు పోగొట్టుకున్న సంఘటన కావచ్చు, తను ఏమి ఆశించిన వ్యక్తి ఈ దేశం అంటే తన గ్రామ ప్రజల కోసం ఒక రైల్వే స్టేషన్ కావాలని కోరుకోవడం తప్ప, తన ఐడెంటిటీ కోరుకోవడం తప్ప, తన ఆత్మాభిమానం కోరుకోవడం తప్ప, అది డెఫినెట్గా చూపించాడు. రూపాయి విలువ దీంట్లో చూపించాడు. ఆ రూపాయిని ఆయన బెట్టింగ్ పెట్టి ఎంతమంది బెనిఫిట్ పొందారు. అయితే బుచ్చిబాబుని హ్యాట్సాప్ చెప్పాలా. ఆనాడు ఉప్పెనధర నేషనల్ అవార్డు ఎలా అయితే వచ్చిందో, రంగస్థలంలో నేషనల్ అవార్డు ఎందుకు రాలేదని రామ్ చరణ్ అనుకున్నాం. తర్వాత ట్రిపులర్ పెర్ఫార్మెన్స్ ఆస్కార్ రేంజ్ ఎదిగింది. ఇప్పుడు ఈ సినిమా చూస్తే అండి డెఫినెట్గా నేషనల్ అవార్డు రామ్ చరణ్ కోసం. తండ్రికి తగ్గ తనయుడుగా నటనలో, ఆహభావాల్లో, డ్యాన్స్లో, ఫైట్లో, ఆ కుస్తీ పోటీల్లో కోటి రామూర్తి నాయుడు అంటే మన చరిత్రలో మనం పుస్తకాలు చదువుకుంటాం. అటువంటి కోటి రామూర్తి నాయుడిని మరొక కోటి రామూర్తి నాయుడుగా రామ్ చరణ్లో చూసుకున్నాం అనమాట. అద్భుతమైన సినిమా ఇది. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా. ఏ హీరో అయినా ఈ సినిమా స్టోరీని యాక్సెప్ట్ చేయాలంటే చాలా భయపడతారు. కానీ రామ్ చరణ్ తీసుకున్న క్యారెక్టర్ ఏదంటే ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు అనమాట. జగపతి బాబు అద్భుతంగా చేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈరోజు యూత్ నేర్చుకోవాల్సింది క్రీడలు, క్రికెట్ అనే కాదు, రన్నింగ్ అనే కావద్దు, కుస్తీ పోటీలనే కావచ్చు, మన క్రీడ మన దేశాన్ని గౌరవించుకోవాలి, దేశ యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేది మంచి మెసేజ్ సినిమా. దీంట్లో మెసేజ్ ఓరియంటెడ్గా మనం చూసామండి సినిమా. బుచ్చిబాబు అద్భుతం అండి. మనిషి చూస్తానికి అమాయకుడిగా చిన్నోడుగా ఉంటాడు, కానీ ఒక 60 years పరిపక్వత చెందిన వ్యక్తి ఉంటారు చూసారా. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్లు, పెద్ద పెద్దవాళ్ళు అంత ఆలోచనలు అతనికి ఉంటాయి. ఎక్కడ ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం. అది బుచ్చిబాబు కావచ్చు, అది రామ్ చరణ్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు మేము తప్పితే ఎవరు కాదు అనుకోదు. కాదు, తండ్రి వేసిన మార్గాన్ని తండ్రికి మించిన తనయుడిగా ఎమర్జ్ అవ్వడం అంటే అది రామ్ చరణ్ చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా బుచ్చిబాబు నేటి దర్శకులు బుచ్చిబాబు వైవిధ్యమైన సినిమాలు తీయటం. ఆ రోజు ఉప్పిన తీసిన దాంట్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట, ఎవరు ఒప్పుకోరు కూడా ఆ సినిమా తీయటం. ఇటువంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఛాలెంజ్ అది. తమిళ్లో మిగతా కన్నడంలో తీస్తుంటారు, తెలుగులో అటువంటి ధైర్యం చేయరు. అటువంటిది బుచ్చిబాబుని హ్యాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఉంది. జాన్వీ కపూర్, ఆనాటి శ్రీదేవి, జగత్ యజ్ఞవీరుడు అతిలోక సుందరిలో ఆనాటి శ్రీదేవి గారు, చిరంజీవి గారు ఎంతైతే అద్భుతంగా నటించారో, అద్భుతంగా డ్యాన్స్ చేశారో, ఈనాడు జాన్వీ కపూర్ రామ్ చరణ్లో అదే చూసాం అనమాట. ఆమె ఎంతవరకు క్యారెక్టర్ చేయాలా, ఎంతవరకు డ్యాన్స్ చేయాలా, ఎంతవరకు ఆమె పాత్ర పోషించాలా, తన భర్త లేకపోయినా పెళ్లి చేస్తారని తెలిసి కూడా తనంతట స్వయంగా తను తాళి కొట్టుకోవడం ఏదైతే ఉందో అద్భుతం అనండి. జాన్వీ కపూర్ కూడా బాగా చేస్తాను. అద్భుతమైన సినిమా చూసి